ప్రేమన దేవుని వాళ్ళారా, మన పరిశుద్ధుడగు ప్రభువు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో దేవుని మహాప్రేమ ఆయన కృప మళ్ళీ మీ ముందుకి ఇలా రావటం జరిగింది. మరి ఈ రోజుని ఒక భక్తుడి గురించి పాత నిబంధనలో నేర్చుకుందాం. అతడెవరో కాదు, లోతు గారి గురించి ఆదికాండము 19వ అధ్యాయం అంతా కూడా లోతు గురించి ఆ సందర్భం మనకు తెలుస్తుంది. అయితే లోతు నీతిమంతుడు. ఎలా ఆయన నీతిమంతుడు? ఆయన యెహోవా మీద, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి మీద, అలాగే పరిశుద్ధాత్మ మీద ఆయన నమ్మకం కలిగి, అబ్రాహాం గారికి ఎటువంటి నమ్మకం ఉందో అటువంటి నమ్మకముతోనే లోతు జీవించాడు. కానీ గొప్ప సంగతి ఏంటంటే, ఇక్కడ చాలామంది న్యూస్లో కానీ, తర్వాత ఇండియా స్థానిక సంఘాల్లో ఉన్న సహోదరులు కానీ, ఇతర సహోదరులు కానీ ఎవరైనా నేను రక్షణ లేనప్పుడు నేను ఫలానా తప్పు చేశానండి, నేను కడగబడ్డాను, దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుని కుమారుని నమ్ముకున్నాను, ఇప్పుడు నేను ఆయన అడుగుజాల్లో నడుస్తున్నానని సాక్ష్యం చెప్తూ ఉంటారు. కాబట్టి ఇది మొదటగా ఇదే వీడియో మీరు చూసుకున్నట్లయితే ఇంకా దీన్ని ఆనుకుని ఇంకా చాలా వీడియోలు ఈ ఛానల్లో ఉన్నాయండి. మీరు అవన్నీ కూడా చూసి దేవుని మహింపరచాలని ప్రేమపూర్వకంగా ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాను. అలాగే ఇంకా ఆలస్యం చేయకోకుండా ఈరోజు యొక్క అంశాన్ని మనము ఇలాగ బోర్డు ద్వారా మీకు చూపించాలని ఆశ. ఎందుకంటే ఇలాగ బోర్డు ద్వారా మీకు చూపిస్తే ఎంతో కొంత ఆదికాండం 19వ అధ్యాయానికి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయానికి సంబంధం ఉన్నదని కొంచెం మనకి అర్థమవుతుంది. ఏంటంటే నాకులాగా అర్థం చాలామందికి తెలియని వాళ్ళు సహోదరుల గురించి నేను చెప్తున్నానండి. మరి తెలిసిన వారి గురించి కాదు, మరి మన్నించండి. మరి ఇంకా ప్రార్థనా సహాయాన్ని తీసుకుని మరి ప్రభు యొక్క ఈ మాటలు మనము కొన్ని మాటలు ప్రభుతో మనం ఈ సంబంధాన్ని అలాగే వాక్యాన్ని మనం పంచుకుంటూ అన్యోన్య సహవాసం కలిగి మనం అందరం కూడా సహోదరులను కలిగి నీతిమంతుడగు యేసుక్రీస్తుని మనం వెంటాడివారంగా ఉండాలని మరొకసారి మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాను. ఎవరో కూడా గోముని సిప్ చేయకండి, ఎందుకంటే కడవరక చూడండి. ఎందుకంటే నేను చెప్పబోయే అంశం దేని గురించి మాట్లాడుతున్నాను, ఏ సందర్భాన్ని నేను మాట్లాడుతున్నాను, ఈ సందర్భంలో ఎవరిని ఎత్తుకున్నాను, అసలు మనం ఎలా నడుచుకోవాలి అంటే దదేవుని యొక్క సింహాసనం కింద ఉన్న మనము, ఆయన యొక్క అడుగుజాల్లో ఉన్న మనము దేవుని ఆలోచన బట్టి మనం నడుచుకోవాలి, ఆయన ప్రేమను బట్టి మనం నడుచుకోవాలన్నది ఇక్కడ కూడా నేను మీకు చెప్పే ముగిస్తాను. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకోకుండా ప్రార్థనా సహాయాన్ని తీసుకుని ప్రభు దగ్గర నుంచి ఇంక మనం ముందుకు వెళ్దాం. లోతు గారి గురించి నేర్చుకుందాం. లోతు గారు కామ వికార యుక్తమైన ఆ ప్రజలమయాన్ని కూడా, లోతు నీతిమంతుడండి. బైబిల్ పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ ఆదరణకర్త రాయిస్తున్నాడు లోతు గురించి. నీతిమంతుడు అంటే ఎంత ఒత్తిడిలో వాళ్ళు చేస్తున్న అక్రమైన కామ వికారయుక్తమైన కార్యక్రమంలో, వాళ్ళు చేస్తున్న క్రియలలో చిన్నలుగా నుంచి పెద్దల వరకు వాళ్ళ ఇంటి మీద పడుతున్న ఆ సందర్భంలో, అలాగే ఆ ప్రజలమయాన్ని వాళ్ళు వర్ష లేకుండా ఉన్న ఆ స్థితిలో లోతు అంత నీతిని సంపాదించుకున్నాడండి. గ్రేట్ అండి లోతు గారి గురించి మీరు చదువుంటే మంచిదండి, చదవకపోతే మరి దయచేసి లోతు గారి గురించి నేర్చుకోండి. ఎందుకంటే లోతు యొక్క జీవితం మనకు ఒక పాఠం మనకు నేర్పుతుంది.
చాలామంది అంటారు, ఇంకా మనం ప్రార్థన సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం, అంశం గురించి ఇంకా మాట్లాడుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి ప్రభు నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. నాయనా, ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా తండ్రి లోతు గురించి స్పష్టమైన జ్ఞానం వాళ్ళకి లభించేలాగా చెప్తున్న నాకు జ్ఞానాన్ని ఇచ్చి, వాళ్ళు మీ కుమారులుగా, నీతిమంతులుగా, మీ కుమారుడైన యేసుక్రీస్తులో వాళ్ళందరూ వచ్చేలాగా తండ్రి ఆత్మ సహాయాన్ని ఇచ్చి తండ్రి, చెప్తున్న నాకు బలాన్నిచ్చి, ఎప్పుడు ఏ పదం మాట్లాడాలో స్పష్టంగా సూటుగా వాళ్ళ హృదయములో భద్రపరిచి తండ్రి, చెప్తున్న నాకు బలాన్ని ఇవ్వండి, వింటున్న వాళ్ళకి సంయోచితమైన జ్ఞానం ఇచ్చి తండ్రి, మీ వాక్యానుసారంగా జీవించి అర్హత మా అందరికీ కూడా దయచేస్తామని ఈ ప్రార్థన మీ పాదముల దగ్గర సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాను నా కన్న తండ్రి, ఆమేన్. రైట్, ఇంకా ఆలస్యం చేయకోకుండా ముందుకు వెళ్దామన్నాను కదా. లోతు నీతిమంతుడు. లోతు గురించి అపోస్తలుడు పేతురు గారు తన 2వ పత్రికలో అబద్ధమైన ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ దగ్గర మీరు జాగ్రత్తగా ఉండండి, వాళ్ళ క్రూరమైన తోడేళ్ళు, వాళ్ళు దేవుని యొక్క మనసును తెలుసుకోరు, దేవుని యొక్క అడుగుజాల్లో వాళ్ళు ఎప్పటికీ కూడా నిలవరు. కాబట్టి మీరు దేవుని ఒక్క వాక్యాన్ని బట్టి, దేవుని ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన ఆలోచన బట్టి మీరు నడవండి. కానీ మీరు నువ్వు ఎక్కడైతే ఉన్నావో, ఏ ప్రదేశంలో ఉన్నావో, ఏ దేశంలో ఉన్నావో, చాలామంది ఇజ్రాయేల్ దేశంలో ఉన్నారు, చాలామంది సహోదరులు. దేవుని నడిచిన దేశం అది, దేవుని కుమారుడు నడిచిన దేశము, పరిశుద్ధాత్మను అక్కడ ఉన్న ప్రజలు పుష్కలంగా పొందుకున్న దేశాలు. అక్కడి నుంచి 12 మంది అపోస్తులను ఎన్నుకుంటాం. ఆ 12 మంది అపోస్తుల ద్వారా యావత్ ప్రపంచమంతా వాక్యం వ్యాపించటం, మన ఇండియా అంటే మన మారుమూల ప్రదేశాలన్నీ కూడా యావత్ ప్రపంచమంతా కూడా నజరేయుడగు యేసుక్రీస్తు వారి నామమును బట్టి నడుస్తున్నారు. అందరూ కూడా ఆయన బట్టి కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదని ప్రజలందరూ నమ్మారు. కాబట్టి ముఖ్యంగా నేను చెప్పే మాట ఇక్కడ ఏంటంటే, ముఖ్యంగా నేను చెప్పే పదం ఏంటంటే, పేతురు గారు లోతు గారి గురించి ఎందుకు జ్ఞాపకం చేసుకున్నారు అని ముఖ్యంగా మనం అర్థం చేసుకుంటే, ఎందుకు జ్ఞాపకం చేసుకున్నారంటే, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమను బట్టి మనం అందరం కూడా నడవాలి, ఆయన కృపను బట్టి మనం అందరం కూడా నడుచుకోవాలి. ఆయన నీతిమంతుడు కాబట్టి నీతిని వెంటాడిన లోతును మనకు పరిచయం చేస్తూ, నీతిమంతుడని యేసుక్రీస్తుని మనకు చెబుతూ, ఇదిగో మీరు అబద్ధమైన ప్రవక్తల దగ్గర ఉన్నారేమో, చాలామంది మోసయుక్తమైన పనులు చేస్తున్నారేమో, చాలామంది బైబిల్ను తప్పుగా బోధిస్తున్నారేమో. కాబట్టి ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ దగ్గర గ్రంథం ఉంది, ఆ గ్రంథము అలా ఉన్నదో లేదో కూడా తెస్సలోనికులు ఎలాగైతే పరీక్షించారో, మనము కూడా సత్యవాక్యము సరిగా విభజిస్తూ దాని యొక్క అనుచరుల్ని, దాని పద్ధతులను, ఆ అపోస్తులను వేసిన పునాది మీద మనం అందరం కూడా కట్టపడాలి. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకోకుండా పేతురు రాసిన 2వ పత్రిక గురించి చెప్పకముందు, పేతురు గారు రాసిన 2వ పత్రిక గురించి పరిచయంగా కొన్ని మాటలు మీరు రాసుకోండి. పేతురు రాసిన 2వ పత్రికలో పరిచయముగా 1 అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు ఒక పరిచయం ఇది. తర్వాత క్రీస్తును పిలుపు 1 అధ్యాయం 3వ వచనం కానించి 1 అధ్యాయం 21వ వచనం వరకు కూడా క్రీస్తు యొక్క పిలుపు. తర్వాత పేతురు రాసిన 2వ పత్రికలోనే 2వ అధ్యాయము 1 నుంచి ఇంచుమించి 22వ వచనం వరకు కూడా అబద్ధ బోధకులు, అబద్ధాన్ని ప్రకటించేవారి మయాన్ని మనం ఎలా జీవించాలి అని జ్ఞాపం చేసుకుంటూ లోతు గారిని జ్ఞాపం చేస్తున్నాడు. అంతేనా? ఇప్పుడు
చాలామంది చెప్పే బలహీనమైన మాట ఏంటండి, నేను ఆ సహోదరుడు నన్ను ఎలా చేసిందండి, ఆ సహోదరుడు నన్ను ఎలా చేశాడండి, నేను పెళ్ళి అవ్వకోకుండా నేను ఈ తప్పుదం చేశానండి, నేను పెళ్ళయిన తర్వాత ఈ తప్పుదం చేశానంటే ఇదంతా కూడా అపవాదిగాడు మాట్లాడించే మాటలు దేవుని దగ్గర నడవవు. దేవుని దగ్గర ఎందుకు నడవని చెప్తున్నాను, బైబిల్ ఆధారం చేసుకుని నేను చెప్తున్నాను. లోతు వాళ్ళు చేస్తున్న కామ వికారమైన యుక్తమైన క్రియల నుండి దినదినము అతని హృదయము నొచ్చుకుందంట. లోతు గారు హృదయము నొచ్చుకుందంట. నేను అదే ఇక్కడ నేను మీకు రాసి పెట్టండి, చూడండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే పేతురు రాసిన 2వ పత్రికలో ఉంటుంది చూడండి. తాను చూచిన వాటిని బట్టి దిన వాటిని బట్టి వారి అక్రమైన క్రియల విషయములో దినము నీతి కల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చును. 2వ పత్రిక. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండన్నాడు. కాపురం అంటే తెలుసు కదా మీకు, కాపురం అంటే తెలుసు కదా. వాళ్ళు కూడా లోతుగారు, నువ్వు ఎక్కడో పరదేశిగా వచ్చావు, మాకు తీర్పుగా నిన్నెవరు పెట్టారని చాలా రకాలుగా మాట్లాడారు. గమనించారు కానండి, సొదొమ గొమొర్రా పట్టణస్థులు ఓసియా 2 పట్టణాలు, గొమొర్రా పట్టణాలు కొన్ని ఆత్మ సెబాయు అనే పర్వత 5 పట్టణాలు కూడా నాశనం అయిపోయాయి. ఇంచుమించు 4 పట్టణాలు దేవుడు నాశనం చేసాడండి. అసలు ఎవరిని బట్టి లోతుని ప్రేమ చూపించారంటే అబ్రాహామును బట్టి తర్వాత లోతుని బట్టి కూడా. లోతు ఏం చేశాడంటే వాళ్ళ యొక్క అక్రమైన క్రియల నుంచి అతను ఎలా ఉన్నాడంటే తన నీతి గల తన మనస్సును అదుపులో ఉంచుకున్నాడండి. నేను మీరు పరిచయంగా నేను చెప్పడం కొంచెం ఆగాను కదా, పరిచయం మీకు చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. పేతురు రాసిన 2వ పత్రిక పరిచయంగా మళ్ళీ చెప్తున్నానండి, నేను అక్కడ మిస్ అవ్వను కదా. పరిచయంగా మొదటి అధ్యాయము 1 నుంచి 2 వరకు పరిచయము, పేతురు రాసిన 2వ పత్రిక మాట్లాడుతున్నానండి. 1వ అధ్యాయం 3వ వచనం కానించి 21 వరకు కూడా క్రీస్తు యొక్క పిలుపు. 2వ అధ్యాయము 1 నుంచి 22వ వచనం వరకు కూడా అబద్ధ బోధకులు నుండి జాగ్రత్తగా ఉండండి. తర్వాత క్రీస్తు శివర రాకడ గురించి 3వ అధ్యాయం 1 నుంచి 18 వరకు కూడా క్రీస్తు యొక్క చివర రాకడ గురించి సిద్ధపాటు కలిగి ఉండండి. సహోదరులను ఐక్యపరచండి, ప్రభులో నడిపించండి పేతురు గారు స్పష్టంగా మనకి చెప్పడం జరిగింది. రైట్. పేతురు రాసిన 2వ పత్రిక పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో మనం మాట్లాడుకుంటున్నాం. మనము 2వ అధ్యాయము మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ 2వ అధ్యాయంలో 1 నుంచి 22వ వచనం వరకు కూడా అబద్ధ ప్రవక్తలు ఉన్నారో వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ 6వ వచనం కానుంచి మన నీతిమంతుడగు లోతుని జ్ఞాపకం చేస్తున్నారు. అసలు ఎవరు నీతిమంతుడు? యేసుక్రీస్తు ప్రభువారు కదా. అంటే నీతిని అనుసరించే వాళ్ళందరూ నీతిమంతులు. అంటే దేవుని కుమారుడు ఉన్నాడు, దేవుని కుమారుని ద్వారా నీతి ఏర్పడ్డది, సమాధానం ఏర్పడ్డది. నా దేహాన్ని నేను చక్కగా ఉంచుకోవాలి, నా దేహము దేవుని యొక్క కుమారుని యందు, ఏంటంటే మన దేహము ప్రభు యొక్క దేహముతో ముడిపడి ఉన్నది. అంతే కదా అర్థం. చదవను ఒకసారి చదువుతాను చూడండి.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. 17వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. దేవుడు ప్రభుని లేపును, మనల్ని కూడా తన శక్తి వల్ల లేపును. మీ దేహములు క్రీస్తుకు అవయవములై ఉన్నాయని మీరు ఎరగరా? లోతు ఎరిగాడు. గొప్ప సంగతి ఏంటంటే పాత నిబంధనలో ఉన్న భక్తుల్లో లోతు గారు క్రీస్తు యొక్క మహిమను ఆయన మహింపరిచాడు. దేవుని మహింపరిచాడు లోతు. దేవుని మహింపరిచాడు. నేను మీకు ఆయన అంత ఉగ్రతలో కూడా సొదొమ గొమొర్రాలో ఇంకా భస్మైపోతుంది. వాళ్ళందరూ కూడా చిన్నలు పెద్దలు మొదలుకుని ఆ ఇంటి మీద దమ్ముగా పడటం, నీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరో మమ్మల్ని తీసుకురా, మిమ్మల్ని కూడుతామని అంటాం. వాళ్ళ యొక్క క్రియ దేవుని యొక్క సింహాసనానికి వినపడ్డది. మహాకాశాల్లోంచి ఆయన దేవుడు చూస్తూ వాళ్ళ యొక్క క్రియ, వాళ్ళ యొక్క అక్రమమైన క్రియలు దేవునికి వినబడ్డాయి. వాళ్ళ మొర అంత భయంకరంగా ఉంది. కానీ దేహాన్ని లోతు నీతిగా ఉంచుకున్నాడు. కాబట్టి ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 14-15లో మీ దేహములు క్రీస్తుకు అవయవములు ఉన్నాయని మీరు ఎరగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేశ్య యొక్క అవయవములుగా చెయ్యుదునా? అదేమాత్రమును తగదు. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరగరా? వారిద్దరు ఏక శరీరమై ఉందిరని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. జారత్వమునకు దూరంగా పారిపోండి. మనుషుడు చెయ్యు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవునిని మహిమపరచాడు. లోతు దేవునిని మహిమపరిచాడు. అదే ఇక్కడ నేను రాశాను కదండి, చూడండి. అదే కదండి పేతురు రాసిన 2వ పత్రికలో లోతును తప్పించును. ఆదికాండం 19వ అధ్యాయానికి వెళ్దాం. ఆ రెండవ మాట మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ మాటలు నేను రాశాను కదా, దేవుని యొక్క మాటలో మీకు వినిపిస్తున్నాను. దేవుని యొక్క మాటలో అవి మనం స్పష్టంగా నేర్చుకుందాం. అంతే. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండే అనే పదాన్ని మనం చదువుకుందాం. తాను చూచిన వాటిని బట్టి ఏం చూశాడైనా వారి యొక్క అక్రమమైన క్రియలు వాటిని చూసి దినదినము తన హృదయాన్ని, తన మనసును నొచ్చుకున్నాడంట. ఆ మాట మనం చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం కానీ చదువు. మరియు ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువారు సొదొమ గొమొర్రాలను పట్టణంలోను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దుష్టంతంగా ఉంచుటకు వాటిని నాశనము విధించి, ఇక్కడ చూడండి 7వ వచనం, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడ చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించును. ఎలా ఉన్నారంట వాళ్ళు? దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత. కామ వికారయుక్తం అని అంటే వరస్సు వాయువు లేదన్నమాట. వాళ్ళు మోహపు చూపుతోటే చూస్తూ ఉంటారు. వాళ్ళకి వరస్సు వాయువు ఉండదండి.
ప్రియమైన దేవుని వారలారా, నీ దేహం ఆయనకి లెక్క చెప్పాలి. ఎప్పటికైనా నీ దేహము ఆయనకి లెక్క చెప్పాలి. ఆయన నీ లెక్క అడుగుతాడు. గలతీయులు రాసిన పత్రికలో ఉంటుంది 6వ అధ్యాయంలో, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కొయ్యను. దావీదు విత్తాడు సార్ ఆ పంట, సంసోను విత్తాడు ఆ పంట. తుదుకు వాళ్ళు రక్షింపబడ్డారు. అంతే కదా, తుదుకు వాళ్ళు రక్షింపబడ్డారు. భక్తులు ఎంతోమంది ఉన్నారు. నెహెమీయా చెప్తున్నాడు, నేను నా ఇంటి వారు పాపము చేసితిమి. బాగా గమనించాలి మీరు. ఏంటి అసలు మాట? 7వ వచనం, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత, అంటే నడవడి అంటే వాళ్ళకి వాయువు వరుస లేదన్నమాట. నీతిమంతుడు వారి మధ్య కాపరముండి. ఏం మాట అండి లోతు గారి గురించి. నీకు నాకు ఇటువంటి సాక్ష్యం ఉందా? వింటున్నా మీకు ఉండొచ్చేమో కానీ నాకు లేదండి. చాలామంది భక్తుపరులు ఉన్నారండి, దేవుని మీద ఆనుకునే బ్రతుకుని వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి దేవుడు చాలా మెచ్చుకుంటాడండి వాళ్ళని. దుఃఖపడువారు ధన్యులు వాళ్ళు దేవుని చూచిద్దరంటే దేవుని యొక్క అడుగుజాడల్లో నడుస్తారన్నమాట. దేవుడు వాళ్ళకి తోడై ఉంటాడనమాట, నీడై ఉంటాడనమాట. దేవుని యొక్క అడుగుజాడల్లో వాళ్ళు నడుస్తారన్నమాట. మరి నువ్వు ఎలా ఉన్నావు? మనం ఇంకా వెళ్దాం. ఆదికాండంలో ఒక 2-3 పదాలు మనం చదువుకుందాం. మరి ఈ మాటలో మళ్ళీ నేను 2వ భాగంగా మాట్లాడతాను. మీరు దయచేసి చూడండి, స్కిప్ చేయకండి. ఎందుకంటే దేవుని వాక్యము మరి ఇందులో ఇటు కల్పితములు కానీ ఇదో నా సొంత మాటలు కానీ ఏమీ లేవు ఇందులో. దేవుని యొక్క బైబిల్ టు బైబిల్, దేవుడు ఏం మాట్లాడాడు, దేవుడు ఏం రాయించాడు, దేవుడు ఏ ప్రకారంగా నీతిమంతుడు అవ్వాడు లోతు, మనం ఎలాగవ్వాలి, ఏ నీతిని వెంటాడాలి, ఆ నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభువుని మనం ఎలా వెంటాడాలి, నీతిని జరిగించిన సమాధానకర్త అయిన ప్రభుని ఎలా వెంటాడాలి, ప్రభులో మనం ఎలా ఐక్యత పరచబడాలి, ప్రభుతో మనం ఎలా సంబంధం కలిగి జీవించాలి, లోతు గురించి నేర్చుకుందాం. లోతు గురించి 19వ అధ్యాయంలో చాలా భాగాలు మాట్లాడుకుందాం, దేవుని మహిమపరుద్దాం. ఒకసారి లోతు గురించి ఎంత విలువైన మాట చెప్తున్నారు ఒకసారి ఇక్కడ కూడా చదువుకుందామండి. ఎలా ఉన్నది అది? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతివంతుడగు లోతును తప్పించును. ఎలా తప్పించారు ఆయన? చూడండి, లోతు గారు ఎలా రిక్వెస్ట్ చేసుకున్నారు చూడండి. 19వ అధ్యాయం అంతా మీరు రాసుకోండి. ఈ రోజుకి సంబంధించిన వచనాలు నేను మీకు చదువుతాను. 19వ అధ్యాయం 4వ వచనం, వారు పండు కొనక ముందు దేవదూతలు వచ్చారు. ఇద్దరు దేవత ఏమో అబ్రాహాం దగ్గర ఆగిపోయారు. మొదటగా ముగ్గురు అబ్రాహాం దగ్గరకు వచ్చారు. అందులో ఒకరు దేవునికి ప్రతినిధులుగా అని అంటారు, ఒకరు అందులో యేసుక్రీస్తు ప్రభువారు దూతగా అబ్రాహాం దగ్గరికి రావటం అని అంటం కూడా జరుగుతారు. ఏదైనా మనము బైబిల్ మీద ఆధారం చేసుకుని మాట్లాడాలి. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఇది వాళ్ళది కరెక్ట్ వీళ్ళది కరెక్ట్ కాదని నేను అంటలేదు, కానీ ఏదైనా దేవుని యొక్క మాటలు. వచ్చారు, ముగ్గురు దూతలు వచ్చారు. వాళ్ళు శరీరాన్ని దూతగా ఉన్న వాళ్ళు శరీరాన్ని దాల్చుకుని వచ్చారు. అబ్రాహాం దగ్గర రావటం, అబ్రాహాము వాళ్ళు ముగ్గురిని ఎండాకాలంలో చూడటం, తుదికు నువ్వు కుమారుని ఇస్తానని చెప్పటం, దానికి శారా గారు నవ్వటం, నువ్వు నవ్వుతామని ఆ దూత మాట్లాడటం, అక్కడ వాళ్ళకి వాదోపవాదాలు జరగటం, మళ్ళీ ఓ దూత ఏమో అబ్రాహాం గారి దగ్గర ఉండిపోతాం, ఇద్దరేమో సుధుమ పట్టణస్థుల్ని భసం చేయడానికి రావటం. మా సందర్భం అంతా మనం చూసి అక్కడి నుంచి ఆ దూతలో ఆ ఇద్దరు వచ్చినప్పటికీ లోతు గారు పసికడతాం, లోతు గారు వాళ్ళకి స్పష్టంగా నమస్కారం చేయటం. చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలంటే దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు దేవుని సేవకుల పట్ల కానీ సేవ చేస్తున్న
అనేక సేవకుల పట్ల కానీ మనం దుష్ప్రవర్తనగా మాట్లాడకూడదు. అలాగని తప్పుగా బోధించే సేవకులను బట్టి నేను అంటలేదు. ఎందుకంటే నా దగ్గర స్వస్థత వరం ఉంది, నేను నీకు ప్రార్థన చేస్తే నీకు కాలు బాధ తగ్గుతుంది, కిడ్నీలు నీకు పాడైపోతే కిడ్నీలు నీకు మంచిగా అయిపోతాయి, క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ తగ్గిపోతుంది. ఇదంతా అబద్ధం అండి. మీరు కిడ్నీలకి ఏమైనా పాడైపోతే డయాలిసిస్ చేయించుకోండి, రక్తం మార్చబడాలి. రక్తం మార్చబడితేనే నువ్వు బ్రతుకుతావు, లేకపోతే కిడ్నీలు పాడైపోయినందుకు నువ్వు నరకంలోకి వెళ్ళిపోవు. ఎందుకంటే పాపాన్ని తీసుకువెళ్ళకో, పాపం కడుక్కోవాలంటే పరిశుద్ధాత్మనైన రక్తం చేత నువ్వు ఆయన విశ్వసించుకుని పరిశుద్ధాత్మ అనుభవం పొందుకో. కాబట్టి అనారోగ్యం బట్టి కానీ, కాలువలను బట్టి కానీ, గుడ్డితనం బట్టి మనం ఏమో నరకంలోకి వెళ్ళాం. కానీ మనసును కడుక్కోవాలి, మారు మనసును పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, రక్షణ అనే ఓడలోకి నువ్వు ఎక్కాలి. అది మాత్రం వాస్తవము. కాబట్టి నాకు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకుంటానండి, 50 సంవత్సరాలంతా నేను బాప్తిసం తీసుకుంటాను, ఎంజాయ్ అంతా చేస్తానండి, అనుభవిస్తానండి, అందరినీ కూడా అనుభవిస్తానండి, ఇలాగని షార్ట్గా ఈటుగా చెప్తే దేవుని వాక్యం అంగీకరించదు. నువ్వు మాత్రం దేవుని వాక్యాన్ని బట్టి జీవించాలి. సహోదరులారా, నేను ప్రేమపూర్వకంగా మీ అందరికీ కూడా చెప్పే మాటలు ఇవే. ఈ రోజు చూద్దామండి, ఆ రోజు చూద్దామని కాదు, విను, దేవుని యొక్క వాక్యాన్ని విను, దేవుని యొక్క అడుగుజాడలో నడు. లోతు గారు ఎలా నడిచారు? లోతు గారికి పాపం చేయాలంటే ఆయనకి ఒక క్షణం, కానీ ఆయన పాపం చేయలేదు. దినదినము తన మనసును నొచ్చుకున్నదంట. దినదినము పరిశుద్ధాత్ముడు రాయిస్తున్నాడు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి యొక్క అక్రమైన క్రియల విషయంలో దేనాదీనము నీతిగల తన మనసును నొప్పించుకునుచు వచ్చును. అమ్మ నాన్నలను వాడు విడిచిపెట్టొస్తే చదువుకుంటాక దూర ప్రదేశాలకు పంపితే తప్పుల మీద తప్పులు చేసేస్తాం. తప్పుల మీద తప్పులు చేసేసి ఆ సహోదరుడు నన్ను ఇలా ప్రేరేపించాడు, ఆ సహోదరు నాకు ఇలాగా లెటర్ రాస్తే నేను ఇలా తప్పు, ఆ కాకమ్మ కవర్లో దేవుని దగ్గర నడవు. తల్లిదండ్రుల దగ్గర నడితేయేమో, సంఘం యొక్క కాపరి దగ్గర ఏదని చేస్తాడు కదా ఆయన. దేవుని దగ్గర మాత్రమే నడవు. అది మాత్రం మీరు గమనించుకోవాలి. కాబట్టి 2వ భాగాన్ని మనం ఇంకా క్లియర్గా లోతుగా మనం మాట్లాడుకుందాం. 2 దేవదూతలు వచ్చారు, సొదొమ గొమొర్రా పట్టణస్థులను చూశారు. చూసిన తర్వాత 19వ అధ్యాయం 1వ వచనం. ఆ సాయంకాలం అందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గౌన యొద్ద కూర్చుని ఉండిను. లోతు వారిని చూచి వారి యొద్ద ఎదుర్కొంటకు లేచి స్పష్టంగా నమస్కారం చేసి, నా ప్రభులారా, దయచేసి ఈ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చుకుని కాళ్ళు కడుక్కునుడి. మీరు పెందల కాడ లేచి మీ త్రోవని వెళ్ళవచ్చునని. అందుకు వారు, అలా కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదామనిరి. నడివీధి ఎందుకనండి? అప్పటికే దేవుడు సొదొమ గొమొర్రాని నాశనం చేయాలన్నారు. మనసు లేదండి, మనసు లేదు. ఇప్పుడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చిన మాట ఏంటంటే, ఏ గృహం దగ్గర అయినా, ఏ పట్టణస్థలైనా, ఏ ఊరైనా దేవుని యొక్క భయం కానీ, దేవుని యొక్క భయభక్తులు లేకపోతే దేవుడు ఉగ్రత చూపిస్తాడండి. ఇది వాస్తవం అండి. దేవుడు యోబు గ్రంథం మీరు చదివితేనండి, ఒక్కసారి తన శ్వాసలన్నీ తీసుకుంటే ధూళిలా రాలు పడిపోతామంట, పెట్టల్లాగా మనం. కానీ అలా అన్యాయస్తుడు కాదండి, పక్షపాతి కాదు దేవుడు. మంచివాడు దేవుడు, దేవుని కుమారుడు మంచివాడు, పరిశుద్ధాత్ముడు మంచివాడు. మనమే దేవుని యొక్క నీతిని వెంటాడుకోకుండా ఏం చేస్తున్నామంటే దేవునికి దూరంగా బ్రతుకుతున్నామండి. ఎందుకండి ఆ బ్రతుకు? ఎంతకాలం బ్రతుకుతామండి ఆ బ్రతుకు? లోతు తన మనసును నొప్పించుకున్న పాపము చేయకుండా నిలబడ్డాడు.
వాళ్ళు చేస్తున్న పనుల గురించి మనము 2-3 వచనాలు చదివికిని ఈ భాగాన్ని ముగించుకున్నాం. తర్వాత 4వ వచనము, 3వ వచనము, అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలను కాల్చి వారు భోజనం చేసి వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు, బాలురులు లెక్కేసుకోండి, వృద్ధులు లెక్కేసుకోండి, ప్రజలందరూ, వయసు ఏంటండి, బాలురులు ఉన్నారంట, వృద్ధులు ఉన్నారంట, ప్రజలు ఉన్నారంట, నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టి వేసి లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ కొచ్చిన మార్పు మేము వారిని కూడినట్లు. చూసారా లోకం ఎలా ఉందో? సొదొమ గొమొర పట్టణస్థులు ఎవరైనా అన్యుల సహోదరులు ఎందుకు భస్మం చేశాడు దేవుడు అంటే, చెప్పించండి వచనము. దేశము పట్టణస్థులు పాడైపోయినాయా? వాళ్ళ మొర ఎక్కడ విన్నదంట, ఎక్కడి వరకు ఉన్నదంట వాళ్ళ మొర? ఇందులో 13 వచనం, మేము ఈ చోటుని నాశనము చేసి వచ్చితిమి, వారి గురించిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదైన గనుక దాన్ని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపునని చెప్పగా దేవుడు డిసైడ్ అయిపోయాడు ఇంకా. కానీ లోతు నీతిమంతుడు. ఈ భాగాన్ని మాట్లాడుకుందామండి, 2-3 భాగాలు మాట్లాడుకుందాం. మొదటి భాగం కాబట్టి ఇక తర్వాత 6వ వచనం కాడ నుంచి ఇంకా నేను మీకు వివరంగా వెళ్ళటానికి ప్రయత్నిస్తాను. కాబట్టి ఇక్కడ నేను ముగించే ముందు 2 మాటలు మీకు ముందు చెప్పి నేను ముగిస్తాను. లోతు నీతిమంతుడు. మనం కూడా నీతిని వెంటాడదాం, ఎందుకంటే ఆయన నీతిమంతుడు. నీతిని జరిగించేవారు ఆయన ప్రకారంగా మనం అందరం ఉండాలి. ఎలా ఉండాలి? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మంచి మాటలు ఉన్నాయి చూడండి. 2వ అధ్యాయము 28వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం కాని చదివికి ఈ యొక్క భాగాన్ని మనం ముగించుకుందాం. ఎవరు నీతిమంతుడు ఇక్కడ చెప్తున్నారు ఆయన? కాబట్టి చిన్నపిల్లారా, ఆయన ప్రత్యక్షమగినప్పుడు, ఎవరో? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన రాకడ యందు యేసుక్రీస్తు ప్రభువు, మనము ఆయన ఎదుట, యేసుక్రీస్తు ప్రభువు ఎదుట ధైర్యం కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు, అంటే యేసుక్రీస్తులో నిలిచి ఉండండి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడలా, నీతిమంతుడైనా ఎరగాల. ఆయన్ని ఎరగడం అంటే లోతుగా వెళ్ళాలి. సత్యము ప్రసంగ సామెతలు అన్నదంట బహులోతుగా ఉన్నది, దాన్ని ధ్యానించాలి. ఆయన నీతిమంతుడని ఎరిగి ఉన్నాడు, నీతిని జరిగించు ప్రతివాడు. నీతిని జరిగించాడా లోతు గారు? ఎస్ అండి. వాళ్ళ మయాన్ని తన మనసును నొప్పించుకున్నాడంట, కానీ నీతిని వెంటాడుతూ వెళ్ళాడు. నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. పుట్టాడా లోతు? పుట్టాడండి. అది నికోదేముని తెలియలేదు, ఈరోజు నీకు తెలియాలి. మనమందరం నీతిని ద్వారా పుట్టాం, పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చాం. రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి కోసం ఎదురు చూస్తున్నాం. మహిమ శరీరం కోసం ఎదురు చూస్తున్నాం. ఆ మహిమ శరీరము ఈ దీన శరీరం ఎందు దాల్చుకుంటాకి సిద్ధపాటు కలిగి సిద్ధపాటులో మనం అందరం ఉందాం. మొదటి భాగం విన్నారు, 2వ భాగం విందాం, 3వ భాగం విందాం లోతు గురించి. కృప దేవుడు మనందరికి ఇచ్చిన గాక. ప్రత్యేకంగా యూట్యూబ్ ద్వారా చూస్తున్న మీకు, ఇంతవరకు ప్రతి పదము విడిచిపెట్టకుండా చూసిన మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. కుటుంబం తరపు నుంచి చెబుతున్నానంటే మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, అభినందనలు తెలియపరుస్తూ ఈ మాటలు ఇంతటితో ప్రభునామాన్ని బట్టి ముగించుకుందాం. ముగించుకోకముందు ఒక మాట, మీరు ఇంకా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకి షేర్ చేయండి. దేవుని వాక్యం అందరికీ వినిపించాలి. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. మీ అందరూ కుటుంబాలు దేవుడు
మీ కుటుంబాల్ని దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్.